నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9 హోస్ట్గా ఎవరు రాబోతున్నారు? అదేంటి, ఆల్రెడీ అక్కినేని నాగార్జున ఉన్నారని మనందరికీ తెలిసిందే కదా. అసలు హోస్ట్గా మళ్ళీ ఇంకోళ్ళు ఎవరైనా అనుకుంటున్నారే? స్కిప్ చేయకుండా వీడియోని చివరికి చూడండి. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ మనకి చూసుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని, ఆ తర్వాత కొన్ని సీజన్స్ వరకు హీరో అక్కినేని నాగార్జున ఆయన తీసుకువచ్చారు. కానీ కొన్ని కారణాల వల్లనే అక్కడి నుంచి తప్పుకుంటున్నారని ఆయన ప్రకటించడం జరిగింది. అసలు ఇప్పుడు 8 సీజన్స్ బాగానే గడిచింది. అసలు ఇప్పుడు బిగ్ బాస్ 9 సీజన్లో ఇప్పుడు హోస్ట్గా ఎవరు ఉండబోతున్నారనే చర్చ తెగ వినిపిస్తుంది. టాలీవుడ్లోనూ అటు నెట్టింట్లో కూడా చాలామంది బిగ్ బాస్ 9 హోస్ట్గా నందమూరి బాలకృష్ణ పేరుని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. లేదు 9ని బిగ్ బాస్ 9 సీజన్ని నందమూరి బాలకృష్ణ టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా ఇంకొంతమంది చెప్తున్నారు. కొంతమంది సజెషన్స్ రికమెండేషన్ చేస్తున్నారు బిగ్ బాస్కి. బాలకృష్ణ గారు అయితే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు ఇలాంటిది. ఎందుకంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, మొత్తం అన్స్టాపబుల్ సీజన్ 1, 2 అటు ఆహాలో ఏదైతే స్ట్రీమింగ్ అవుతుందో దానికి హోస్ట్గా నందమూరి బాలకృష్ణ గారు చాలా అంటే చాలా హోస్టల్స్ నిర్వహించి బాగా తీసుకొచ్చారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్కి ఈయన వస్తే ఎలా ఉండబోతుందనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఇటు షోస్ చేసుకుంటూ చాలా అంటే చాలా టైట్ స్కెడ్యూల్లో ఆయన అయితే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఈయన బిగ్ బాస్కి వస్తే ఎలా ఉండబోతుందని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అక్కినేని నాగార్జున తప్పుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు అయితే ఎవరికైతే తెలియలేదు. అందుకే తెలుగు బిగ్ బాస్ కొత్త హోస్ట్ అని ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకుని మీకు చేయడం అయితే జరుగుతుంది ప్రజలారా. ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ని బ్యాన్ చేయండి అని కొంతమంది బయట చాలామంది విమర్శలు చేశారు. సిపిఐ నారాయణ గారు కూడా గట్టిగానే విమర్శించారు. అది బిగ్ బాస్ షో కాదు, బూత్ షో అని ఆయన పలు సందర్భాల్లో హోస్ట్ నిర్వహిస్తున్న అక్కినేని నాగార్జున గారిని, నెక్స్ట్ ఆ షోని నిర్వహిస్తున్న కొంతమంది నిర్వాహకుల్ని, అది స్ట్రీమింగ్ చేస్తున్న మా టీవీని, స్టార్ మాని సైతం విమర్శించారు. సీజన్ 4, 5, 6, 7 ఈ 7 సీజన్స్ ఇలానే నడిచింది. 8th సీజన్ కూడా అక్కినేని నాగార్జున గారు కూడా హోస్ట్గా నిర్వహిస్తున్న సందర్భంలో పలు వివాదాలకు కూడా దారితీసింది. అందుకే ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది పోతుందని అక్కినేని నాగార్జున గారు ఏమైనా భావించి తప్పుకున్నారా? లేదు, ఆయన టైట్ స్కెడ్యూల్ వల్ల అటు సినిమాల్లో ఉండడం వల్ల సినిమా స్కెడ్యూల్ షూటింగ్స్ బ్యాలెన్స్ అయ్యలేక ఆయన తప్పుకున్నారనేది చర్చ అయితే తెగైతే టాలీవుడ్లో తెగైతే వినిపిస్తున్నాం. ఈ క్రమంలో ఈ బిగ్ బాస్ 9 సీజన్ హోస్ట్గా నందమూరి బాలకృష్ణ పేర్లు అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకుల వరకు అయితే ఈయన పేరు అయితే సజెస్ట్ చేయడం జరిగింది, అక్కడి వరకు వెళ్ళడం జరిగింది. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం బిగ్ బాస్ వాళ్ళు అయితే ప్రకటించలేదు. ఒకవేళ నందమూరి బాలకృష్ణ గారికి ఇస్తే ఆయన ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఎందుకంటే అన్స్టాపబుల్ షోలో చూసాం, చాలా అంటే చాలా కొన్ని సిచ్యువేషన్స్, అంటే సీరియస్ సిచ్యువేషన్స్కైనా, కామెడీకైనా, రైమింగ్కైనా, డైలాగ్స్కైనా ఆయన వంతు ఒక స్టేబుల్గా బ్యాలెన్స్ చేసి న్యూట్రల్గా షోని అయితే ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇన్ని సీజన్స్ మనం చూసుకున్నాం కాబట్టి. సో బిగ్ బాస్ సీజన్ ఈయనకి ఇస్తే ఈయన కూడా అదే రీతిలో తీసుకెళ్తారు. అండ్ ఏవైతే ఈయన అయితే కరప్షన్ కానీ యాంటీగా ఏమన్నా కొన్ని జరుగుతాయి, ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పడం చేయడం చూపించిన ఆయన నైజం కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు దీన్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతారని కొంతమంది సజెషన్స్ అయితే బిగ్ బాస్ వాళ్ళకి అయితే చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే అసలు బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం, అసలు ఈ బిగ్ బాస్ షో ఎవరికి ఉపయోగం, వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, అది బిగ్ బాస్ షోనా బూత్ షోనా అని కొంతమంది అయితే నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంతమందిని ఒక రూమ్లో పడేసి కెమెరాలు పెట్టేసి ఒక 40 రోజులు వాళ్ళకి ఒక జైలు లాగా పెట్టేసి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ని కంప్లీట్ చేయడంలో ఎవ్రీ వీక్లో ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళు సజెషన్స్, ఫీడ్బ్యాక్, నెక్స్ట్ రివ్యూస్ ఇవ్వడం కానీ, దీనివల్ల సమాజానికి ఏం యూజ్ ఉంటుందో అని కొంతమంది దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ సీజన్ 9 అనేది మళ్ళీ ముందుకెళ్తున్నా ఒకవేళ ముందుకెళ్తే హోస్ట్గా ఎవరు నిర్వహిస్తారు, దీన్ని ఎవరు పూర్తి విశ్వసనీయతగా ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారు, నందమూరి బాలకృష్ణ గారితే దీనికి సూట్ అవుతారని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ అక్కినేని నాగార్జున గారు వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, నాని కూడా చేశారు, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అనవసరంగా వివాదాల్లోకి ఇరుక్కున్నారు, అనవసరంగా కాంట్రవర్సీకి కూడా వెళ్ళారు, నందమూరి బాలకృష్ణ గారు మీరు కూడా వెళ్ళొద్దు, మీరే వెళ్తే అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ అవుట్ ఆఫ్ 91% అయితే ఈయనకైతే నందమూరి బాలకృష్ణ గారి పేరు అయితే సజెస్ట్ చేస్తున్నారు. చూడండి, సమాజంలో కూడా కొంతమంది ఒక షో వల్ల, ఒక ప్రోగ్రామ్ వల్ల, ఒక సినిమా వల్ల, ఒక సీరియల్ వల్ల జనానికి ఏం మెసేజ్ వెళ్తుందో, దానివల్ల ఏం నేర్చుకోవచ్చు, ఏం చెప్పచ్చు, అసలు ఒకటి ఉంటున్నాం. కానీ బిగ్ బాస్ వల్ల ఏం వస్తున్నావు, ఏం నేర్చుకోవచ్చు అంటే సమాధానం లేదు.
కానీ కొంతమంది ఆడియన్స్ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది దీన్ని ఆదరిస్తారని వీళ్ళైతే స్టిల్ రన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఉండి తీరుతును. దీనికి నందమూరి బాలకృష్ణ గారిని పెడితే మంచిగా ముందుకు సాగదింపచ్చు. నెక్స్ట్ కాంట్రవర్సీలు లేకుండా ఈయన హ్యాండిల్ చేయగలుగుతారని బిగ్ బాస్ వాళ్ళకైతే ఇప్పటికైతే అధికార ప్రకటన మాత్రం పెట్టలేదు, చెప్పలేదు. కానీ సజెషన్స్ మాత్రం వెళ్తున్నాయి. చూడాలి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉండబోతున్నాం, అసలు ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు ఎందుకు వెళ్ళారో, ఏం జరిగిందో గతం తాలూకా వివరాలు మీకు కూడా చెప్పాను. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారుగా కనుక ఇక్కడికి వస్తే నిజంగా షో కానీ రేటింగ్స్ కానీ ఇంకా ఇతరగా బాగుంటున్నా, లేదా అన్స్టాపబుల్లో ఆయన ఎలా అయితే హ్యాండిల్ చేయగలిగారో అదే విధంగా హ్యాండిల్ చేస్తూ ఆయన కూడా ముందుకు వెళ్తారా, సో దట్ ఛానల్లో అటు ప్రోగ్రామ్ క్రెడిబిలిటీ పెరుగుతున్నా అనేది అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా చెప్పాను, నందమూరి బాలకృష్ణ గారికి ఒకవేళ బిగ్ బాస్ ఇస్తే ఎలా ఉండబోతున్నాం, ఒకవేళ ఆయన హ్యాండిల్ చేయగలుగుతారా? మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో ప్రతిదీ వివరంగా తెలపండి. మ్యాక్సిమం లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నందమూరి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ని ఎలా హ్యాండిల్ చేసి, ఎలా రన్ చేసి, ఎలా క్రెడిబిలిటీ తెచ్చారు, అలానే బిగ్ బాస్ సీజన్ 9 కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా చేయగలుగుతారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాం.